అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తగ్గకుండా కట్టాలని ఒక దృఢ సంకల్పంతో, మంచి ఆలోచనతో ఇందాక మిత్రులు ఆదినారాయణ గారు చెప్పినట్టు మారుమూల ప్రాంతాలు సైతం, తండాలు, గూడాలు సైతం ఏ పేదవాడైతే ఇల్లు కోరుకుంటున్నాడో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇప్పటికే ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే పేదవాళ్లకి ఏమవసరం ఉందో అధికారులే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆనాడు అప్లికేషన్ విడతగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇల్లు ఏ రకమైన డిజైన్ ప్రభుత్వం ఇవ్వదో మీకు నచ్చిన విధంగా ప్రతి ఇల్లు 400 చదరపు అడుగుల్లో కట్టి ఒక చిన్న బాత్రూము, ఒక చిన్న కిచెన్ కూడా దాంట్లో ఉండాలి అని ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఈ 5 లక్షల రూపాయలు కూడా 4 విడతలుగా ఫౌండేషన్ పూర్తవడంతోనే 1 లక్ష రూపాయలు, కిటికీ లెవెల్కి గోడలు లెగడంతోనే 1,25,000 రూపాయలు, స్లాబ్ వేయడంతోనే 1,75,000 రూపాయలు, పూర్తి అవ్వడంతోనే మిగతా 1 లక్ష, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో లాగా ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ కండిషన్ ఏమీ లేదు. పేదవాడ ఉంటే చాలు, పేదవాడ ఉంటే చాలు, నీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని అడగము. పేదవాడికి నీ కులము ఏమీ అవసరం లేకుండానే నువ్వు ఇల్లు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మకి పార్టీకి ఓటేస్తావా అని కూడా అడగం. పేదవాడికి ఇల్లు ఇవ్వడమే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.